భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హత్యకు గురైన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు రాష్ట్ర పౌర హక్కుల సంఘం కమిటీ ప్రధాన కార్యదర్శి నక్కా నారాయణరావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజలింగమూర్తి హత్య ఉదంతంపై నిజ నిర్ధారణ చేసుకునేందుకే పర్యటించినట్లు తెలిపారు. జరిగిన హత్యపై పలువురు స్థానికులను రాజలింగమూర్తి భార్యను కలిసి వివరాలు సేకరించుకున్నట్లు పేర్కొన్నారు. రమణారెడ్డి పేరు రాస్తే ఈయన గత చాలా సంవత్సరాలుగా ఒక ఆర్టీఐ కార్యకర్తగా లేకపోతే ఆ లెవెల్లో ఆక్రమణ గురవుతున్న భూముల విషయంలో తర్వాత ఏదైతే ఒక వందలాది మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో మేడిగడ్డ అనేది కుంగిపోయే క్రమంలో దాని మీద ఒక పిటిషన్ వేయడం, కేసు వేయడం, ఆ కేసు విచారణ రేపు వస్తుందనగా ఈరోజు ఆయన హత్యకు గురి కావడం, ఇవన్నీ కూడా కొంత మనకు ఆలోచించదగ్గ విషయాలుగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కావడం, అందులో భార్య సరళ అనుకున్న పేర్లు కాకుండా వేరే పేర్లు ఉండడం చాలా అనుమానాలకు దారితీస్తుంది. అంతేకాకుండా హత్య జరిగిన వెంటనే పోలీసులు రావడం, శవాన్ని తరలించడం, భార్య కుటుంబ సభ్యులు హాస్పిటల్లోనే డెడ్ బాడీని చూడడం, ఆ స్థలాన్ని తొందరగా అక్కడి నుంచి వేకేట్ చేయడం అని కూడా ఇవన్నీ కూడా పోలీసులు ఇంత అత్యుత్సాహం ఎందుకు చూపించారనేది కూడా కొంత అనుమానానికి దారితీస్తుంది.